మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సముద్రం పరివాహక ప్రాంతాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రమే తుఫాన్లు మనం బాగా చూస్తాం. అందులో ఆంధ్ర ప్రాంతంలో చూస్తాం. నిజానికి వరంగల్ హనుమకొండ ఇప్పుడు నదీ ప్రాంతాలను తలపిస్తుంది. నిన్నటి నుంచి కంటిన్యూగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు, వరంగల్ జిల్లా భీమదేవరపల్లి ప్రాంతం కావచ్చు, ఇలకతుర్తి కావచ్చు, అన్ని ప్రాంతాలు కూడా నీళ్లతో నిండిపోయాయి. ఇటువంటి పరిస్థితులలో 2 రోజులుగా కొన్ని ప్రాంతాలను అయితే చివరకు స్థానిక కార్పొరేటర్లు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని వాళ్ళు పలకరించిన పాపన పోలేదు. మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం. దాదాపు ఒక 10-20 కుటుంబాలన్నీ కూడా ఒక ఇంట్లో తలదాచుకున్నాయి. వారిని ఎవరు కూడా పలకరించిన పరిస్థితి లేదు. చివరకు పాల ప్యాకెట్ కోసం అల్లల్లాడుతున్నా కూడా పాల ప్యాకెట్లు కూడా దొరకలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ స్థానికుల్ని అడిగి తెలుసుకుందాం అసలు ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది, దీనికి నివారణ చర్యలు ఏమిటి, తర్వాత వీళ్ళని ఎవరు ఆదుకోవాలి అన్న చెప్పండి. మీరు చూస్తే కనుక నిన్న మధ్యాహ్నం 1 గంటకు అసలు అనుకున్నా కదా వర్షము మామూలుగా యావరేజ్గా పడుతుంది వచ్చి అనుకున్నా. వర్షం ఇంత అంటే గత 3 సంవత్సరాల క్రితం సేమ్ ఇది రిపీట్ అయింది. సో అంటే వర్షాలు నేను అనుకున్నా కదా వింటర్ సీజన్లో ఇంత పెద్ద వర్షం పడుతుంది అనుకోలేదు. చాలా వరకు నేను నైట్ 12-1 నుంచి నేను చాలా మందిని అయితే అటు వెళ్ళే వాళ్ళని అయితే రిటర్న్ పంపించేసిన. ఎందుకనంటే అక్కడ చాలా లోతు ఉన్నది. అక్కడ అయినా వాళ్ళు గుడ్డిగా వెళ్తున్నారు. 2-3 మన వెహికల్స్ పడిపోయినాయి. కారు ఆల్మోస్ట్ స్టక్ అయిపోయింది. సో వాళ్ళకు నైట్ 12 గంటల మధ్యలో అట్లా సో వాళ్ళకి అట్లా కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. చాలా మందిని అయితే వెనక రిటర్న్ పంపించేసిన. తెల్లారి వరకు చూసే వరకు వాటర్ ఫ్లో ఉన్నది. కాస్త ఇప్పుడు ఇక్కడే స్టక్ అయిపోయిన వాటర్ ఏందో అర్థం కావట్లేదు. పొద్దున 5 o'clock నుంచి ఈ వరద అయితే మాత్రం బీభత్సంగా ఉంది. చాలా వరకు జనాలు అయితే అక్కడ ఇరుకపోయారు. రెస్క్యూ టీం వచ్చింది. రెస్క్యూ టీం వచ్చి చాలా మందిని అయితే హెల్ప్ చేసింది. అది చాలా చూసాడు కనుక జవరకాలని చూస్తే మొత్తం ఆల్మోస్ట్ ఒక 10 feet వరకు హైట్ నుంచి అయితే వాటర్ వెళ్తున్నాయని మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ అందింది. సో చాలా మందిని అయితే రెస్క్యూ టీం అయితే కాపాడింది. మహిళలు చాలా ఇబ్బంది పడతారు, పిల్లలు వృద్ధులు కూడా. రాత్రి అనిపించింది, అనుకోలేదు ఇంత పెద్ద వరద వస్తుందని కూడా కలలో కూడా ఊహించలేదు. అయితే ఏం జరిగిందంటే ఈ ఒడ్డపల్లి చెరువు అటు పైన చెరువుల నుంచి మత్తడి వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చేసి అక్కడ మన జవరకాలను అక్కడ వాగు ఉంటుంది. ఆ వాగుల నుంచి డైరెక్ట్ అన్ని కాలనీలోకి అయితే వాటర్ వచ్చేసినాయి. అసలు ఇంతవరకు కూడా ఇంత భారీ నష్టం అయితే ఎప్పుడు జరగలేదు. ఒడ్డపల్లి కట్ట కూడా దిగిందనే ఒక రూమర్లు తిరుగుతున్నాయి. కావచ్చు, నాకు తెలిసినంత వరకు ఇంత వరద ఉధృతి వచ్చిందంటే దానికే అదే కారణం కావచ్చు నేను అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము గత 5 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఎప్పుడు కూడా ఈ 5 years ఎప్పుడు జరగదు అంటే జరిగింది కానీ ఇంత నష్టం అయితే జరగలేదు, ఈ స్థాయిలో జరగలేదు. ఇంకా నేను అనుకుంటున్నా కదా మేము సేఫ్గా ఉన్నాం అనుకున్నా కానీ అక్కడ కింద డౌన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వాళ్ళని ఎవరైనా కాపాడే ప్రయత్నం చేయాలి.